ఇది ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడడానికి, వరద రావడానికి, గోదావరిలో వరద రావడానికి క్లౌడ్ బర్స్ట్ కారణం కావచ్చు అని నాకు అనుమానం కలుగుతుంది. దీంట్లో విదేశీ హస్తం ఉండే, కుట్ర ఉండే అవకాశం ఉంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మేము ఇక్కడ తెలంగాణలో గత 15, 20, 30 ఏళ్ళ నుంచి కూడా ఈ వర్షపాతం మీద, క్లైమేట్ చేంజ్ మీద, వాతావరణం మీద, వీటన్నిటి మీద పనిచేస్తున్న మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళము ఈ అసలు పరిస్థితి ఏంది, దీని వెనకాల ఉన్న కారణాలు ఏంది, వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్దాము. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఎప్పటి నుంచో చేస్తున్న అవగాహన కార్యక్రమాలు కానీ, క్లైమేట్ చేంజ్ నేపథ్యంలో చేస్తున్న ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కానీ వాటిని చెప్తూ అసలు ఈ మొన్న జరిగిన దానికి యొక్క కారణాలు కూడా విశ్లేషించి మాట్లాడడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా నా ఒక కుడి పక్కనున్న డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు, ఆయన మేము చేసిన కార్యక్రమాలు, చేస్తున్న కార్యక్రమాలు చెప్పినాక వరుసగా ఒక్కొక్కళ్ళము ఈ అంశం మీద మాట్లాడతాము. కొద్దిగా మీడియాకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇది కొంత సైన్స్ తోటి ముడిపడి ఉన్నది. మేము ఒక సెంటెన్సు, ఒక పదము, ఒక వాక్యము చెప్తే అది మీరు బయటగా తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ పూర్తిగా మీరు వింటే మీకు అర్థమైతే మీ ద్వారా ఈ ప్రజలకు ఈ విషయము చేరవేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజులు, మనం సంవత్సరాలు కూడా మాట్లాడతాము ఇట్లాంటి పరిస్థితి. ఇప్పుడు ఈరోజే ఒక ప్రిడిక్షన్ ఉంది, మళ్ళీ ఇంకో 2-3 రోజులు వర్షాలు, అధిక వర్షాలు తెలంగాణలో వస్తాయని ఉన్నది. తర్వాత ఆగస్టులో కూడా మనకి ఎప్పుడూ చాలా పెద్ద ఎత్తున వర్షాలు వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మనము రోజులు, నెలల్లోనే మళ్ళీ ఇట్లాంటి విపత్తు వస్తుందనే అవకాశం ఉన్న నేపథ్యంలో మనం ప్రజలను సమాయత్తపరిచే విధంగా ఈ ఈ ఈ యొక్క విషయము చేరవేరిస్తే బాగుంటుంది. అందుకనే మీకు అందరికీ విజ్ఞప్తి, మేము ఇక్కడ ఈ 1 అవర్ తర్వాత కూడా ఉంటాము. కానీ విషయము చేరవేసే విధంగా మీరు కవర్ చేస్తే బాగుంటుందని మీకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సాయి భాస్కర్ రెడ్డి గారిని కోరుతున్నాను. నమస్తే. ఆల్రెడీ దొంతి నరసింహారెడ్డి గారు, అంటే మేము యాజ్ ఏ ఎక్స్పర్ట్స్ వీఆర్ అసోసియేటెడ్ విత్ సెవరల్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళం, ఇంక్లూడింగ్ క్లైమేట్ చేంజ్, డిజాస్టర్స్. సో ఇక్కడ ఎస్పెషల్లీ వీఆర్ రిప్రజెంటింగ్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, తర్వాత గ్రీన్స్ అలయన్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్, దానికి ఫౌండర్ చైర్మన్ శ్రీ దిలీప్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. అట్లనే కౌన్సిల్ ఫర్ అర్త్ లీడర్షిప్ అండ్ సస్టైనబిలిటీ, ఇది ఇంకో ఆర్గనైజేషను. దే ఆర్ పార్ట్ ఆఫ్ ది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనే సంస్థ. అయితే క్లైమేట్ చేంజ్ మీద ఈవెన్ టు సే సంథింగ్ ఈరోజు కూడా మేము మాట్లాడాలంటే, వాట్ డూ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ అని అంటే, ఆల్రెడీ చెప్పినాం ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మాకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. బట్ అదర్వైజ్ లాస్ట్ ఇయర్ నుంచి వెరీ ఇంటెన్సివ్, ఈవెన్ ఫ్రమ్ 2015 యాజ్ పార్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అందులో క్లైమేట్ చేంజ్ నెంబర్ 13 చాలా ముఖ్యమైనది. అంటే 2015 అంతకంటే ముందటి నుంచి కూడా రెగ్యులర్గా, ఈవెన్ 2005 నుంచి కూడా మేము చెప్తున్నాము. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏదైతే అయిందో గ్లాస్గోలో, యూకేలో, సో దానికి ప్యారలల్గా మేము అక్టోబర్ 31 నుంచి నవంబర్ 13 వరకు ఒక కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్ అని కండక్ట్ చేసినాం. ఇది ఆన్లైన్ ఈవెంట్ చేసినాము, దాదాపు 30 సంస్థల నెట్వర్క్, అది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇంక్లూడింగ్ ఎక్స్పర్ట్లా. ఇప్పుడు ఎల్నినో అని ఒకప్పుడు అంటుండే, మీరు చూసి ఉంటారు మన గత ప్రభుత్వాలు ఒక 20 years బ్యాక్, కానీ మన కరువు ఎక్కువ వస్తుండే. ఇప్పుడు ఏమైందనంటే వర్షపాతం పెరిగింది. సో లా నీనా, ఎల్నినో అంటేనేమో లిటిల్ బాయ్,
లా నీనా అంటే లిటిల్ గర్ల్. ఇది అక్కడ పోర్చుగీస్ వాళ్ళు అక్కడ వాడే పదం సౌత్ అమెరికాలో. ఇది అంతా కూడా ప్రపంచం కనెక్ట్ అయి ఉంది క్లైమేట్ చేంజ్లా. ఇది ఎట్లానంటే ఎక్కడనో వేడైతే కూడా ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చేది ఉంటుంది, లేదా ఎక్కడనో చల్లగా అయితే కూడా ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. మనకు తెలుసు ఓషన్ కరెంట్స్ అని ఉంటాయి, ఈవెన్ ఓషన్ మీద ఉండే టెంపరేచర్ ఉంటుంది, తర్వాత హైడ్రోలాజికల్ సైకిల్స్ ఉంటాయి. సో లానినా వచ్చినప్పుడు ఏమైతుందంటే ఇంకోటి ఇండియన్ డైపోల్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో ఎల్నినో సౌదర్న్ ఆసిలేషన్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత ఇండియన్ ఓషన్ డైపోల్ అని ఇంకోటి ఉంటుంది. సో ఇవన్నీ ఎఫెక్ట్స్లో ఏమవుతుందంటే ఇప్పుడు లానినా ఎఫెక్ట్లో సింపుల్గా చెప్పాలని అంటే మనకు వెస్ట్ సైడ్ అంటే అరేబియన్ సీ ఉంది కదా, అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. తర్వాత రైట్ సైడ్ ఈ పెసిఫిక్ ఓషన్ అది ఉన్నది కదా మనకు, ఆస్ట్రేలియా దాటి అక్కడ ఈక్వేటర్కి అవతల సైడు అక్కడ చల్లగా ఎక్కువ ఉంటుంది ఈ సిచ్యువేషన్లో. ఇది క్లైమేట్ చేంజ్లో అయ్యింది ఆల్రెడీ. అందుకని లానినా అనేది మనకి ఎక్కువగా ఇప్పుడు ప్రభావంలో ఉన్నాము, అందుకే వర్షాలు కూడా పెరుగుతున్నాయి. ఇంకోటి క్లైమేట్ చేంజ్లో ఇండియాలో మన మాన్సూన్స్ ఎరాటిక్ కూడా ఉంటున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎరాటిక్ అని అంటే మన మాన్సూన్ లేట్ స్టార్ట్ అయినాయి, మీరు గుర్తుపెట్టుకోండి. నార్మల్ రెయిన్ఫాల్ అయితే చూస్తామో, బట్ సడన్గా మనకి ఇప్పుడు రెయిన్స్ పెరిగినాయి అంటే ఇది ఎరాటిక్ బిహేవియర్ ఆఫ్. అట్లనే వేరియబిలిటీ అంటే ద సీజన్ కూడా, ఇక ఈ కార్తీకల్లో వర్షాలు పడతాయి అంటే ఆ కార్తీక అంటే ఇంకో కార్తీలో పడడం అనేది కూడా అవుతున్నది. ఎక్స్ట్రీమ్స్ ఉంటున్నాయి అంటే సడన్గా డౌన్ పోర్ అనేది కూడా అవుతుంది, అంటే తక్కువ రోజుల్లో ఎక్కువ వర్షపాతం అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క ఎఫెక్ట్స్ కనబడుతున్నాయి. ఆల్రెడీ లార్జ్ ఎక్సెస్ రెయిన్ఫాల్ తెలంగాణలో అవుతుంది. దట్ ఈస్ 60% అబోవ్ నార్మల్ రెయిన్ఫాల్ కంటే ఎక్కువ పడ్డది ఇప్పటికే ఈ సీజన్లో మనకు. సో నెక్స్ట్, సో ఇది మన ఓకే, సో ఇది లానినా టు బి ఏ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే మనకు అదర్వైజ్ కూడా ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు కడతామంటే మనకు నీళ్ళు ఎక్కువ కావాలనేది ఆలోచన. ఎందుకంటే ఇక్కడ ఉన్న పాపులేషన్ కానీ ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ కానీ డ్రై ల్యాండ్స్ కానీ ఇవన్నీ సపోర్ట్ కావాలి. ఇంకోటి భారతదేశంలో సెమీరిడ్ ఏరియానే ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఎంత వర్షం పడితే అంత మంచిది అనేది ఓ లెక్క. సో అట్లీస్ట్ లానినా అనే సిచ్యువేషన్ ఇది ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అని అంటాము. బట్ ఇది లానినా ఇది ఏమైందంటే వర్సనింగ్ అవుతుంది మనకు. ఇది ఒకటి వర్షం ఎక్కువనే కాదు, ఇంకా వేరే ఇంకో పదం ఉన్నది. యాక్చువల్గా మనం ఓన్లీ వర్షం పడ్డప్పుడు కెమెరాలు ఎక్కువ ఫోకస్ అవుతాయి, ఎందుకంటే ఎవరైనా వరదల కొట్టుకోపోయినా 4 ఇండ్లు మునిగినా కెమెరాలో చూపెట్టడానికి ఉంటుంది. కానీ హీట్ వేవ్స్ అనేది చాలా ఘోరమైనది, ఎక్కువ మంది చనిపోయేది హీట్ వేవ్స్ తోటి. ఈ ఇంపాక్ట్స్ కూడా మనకి ఇమీడియట్గా ఉంటాయి. నెక్స్ట్, సో ఇది ఇక్కడ చూడండి ఎట్లా కన్వెక్షన్ కరెంట్స్ అవుతున్నాయి అనేది. మామూలుగా నార్మల్ కండిషన్స్లో మనకు ఇది ఎక్కువ చొచ్చుకొని రాదు ఈ వేడి ప్రదేశము, కానీ ఈ లానినా ఎఫెక్ట్ ఏంటంటే ఇది ఎక్కువ దూరం చొచ్చుకొని వచ్చింది. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఫర్ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఇండియాకి. నెక్స్ట్, ఓకే, సో ఇక్కడ ఇన్సిడెంట్ చూస్తే మనము ఇయర్ వైజ్ కూడా ఆల్రెడీ 28 ఎల్నినో ఇయర్స్ అయితే, అంటే మనం యావరేజ్గా తీసుకుంటే 24 లానినా ఉన్నాయి. అంటే ట్రెడిషనల్గా చూస్తే లానినా అనేటివి తక్కువ ఉండే, ఎల్నినో అనేటివి ఎక్కువ ఉండే, కాబట్టి కరువు మనకు ట్రెడిషనల్గా ఎక్కువ ఉండే. కానీ ఇప్పుడు లానినా ఎఫెక్ట్లో మనకు వర్షాలు ఎక్కువ పడతాయి అన్నట్టు. నెక్స్ట్, సో ఇది మొన్నటి రీసెంట్, మీరు కూడా అందరూ టీఎస్డిపిఎస్ అని వెబ్సైట్ ఉన్నది, మీరు అది అందరికి కూడా తెలుసు. బట్ చాలా టిపికల్ ఎందుకంటే మీరు మాన్సూన్ పదం వాడినప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారు లేదా నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటారు. సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఇట్లుండాలి, కానీ ఇది మీరు చూడండి ఇవి మన విండ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఇట్లా పోయి ఆల్మోస్ట్ ఆల్ బాంబేకి ఎంచి మళ్ళీ ఇట్లా వస్తుంది, అంటే వెస్ట్ నుంచి ఈస్ట్. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ యారోలు చూస్తే ఇటు చూడండి ఎట్లున్నాయో, ఇటుకేంచి ఇటు వస్తున్నది ఫైనల్గా. యాక్చువల్గా అయితే ఇట్లా రావాలి మనకు. సో అది అంటే ఇవన్నీ కూడా అటు సౌదీ అరేబియన్ సీలో మనకు అరబిక్ ఓషన్ ఉంది కదా అటు సైడ్ కింద సౌత్. సో అక్కడ వేడి ఎక్కువైనందుకు ఆ ఒక బాంబేలో కూడా మీరు చూసి ఉంటారు వర్షాలు ఎక్కువ పడి ఆడ నుంచి మనకు ఇటు సైడ్ వచ్చింది. అయితే మనం ఒకప్పుడు కృష్ణా ఫ్లడ్స్ వచ్చినాయి, ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ద సెంచరీ అయ్యింది అరౌండ్ 2009 ఆ టైంలో. మీకు తెలుసు కర్నూలు ఫ్లడ్స్ అంటాము లేదా అవన్నీ అయినాయి. అప్పుడేమో గోదావరి కాకుండా ఈ ఏరియాలో ఉండే ఇలాంటి పరిస్థితి మనకు. ఇప్పుడేమో గోదావరి సైడ్ మీదికున్నది, సో అందుకే మనకు రికార్డు రెయిన్ఫాల్ అవుతున్నది. నెక్స్ట్, సో ఇది ఆల్రెడీ మనకు ఎప్పుడు ఎంత వస్తుంది రెయిన్ఫాల్ అనేది తెలుసు. ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్లోనే 80% మనకు రెయిన్ఫాల్ వస్తుంటుంది. సో యావరేజ్ అంటే 906 mm ఉంటుంది. బట్ ఇది సిచ్యువేషన్ ఓవరాల్. నెక్స్ట్,
సో ఇది ఎక్సెస్ ఆల్రెడీ మనము 162022 అంటే ఈ మాన్సూన్ ఇయర్ మనం చూస్తే అండ్ 18/7 అంటే మొన్న నిన్న వరకు చూస్తే మనకు ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది. డార్క్ గ్రీన్ ఉన్నదంటే మనకి ఎక్కువ నీళ్లు పడ్డట్టు అన్నట్టు. సో ఆల్రెడీ అబోవ్ 60% అన్న ఓన్లీ సౌత్ ఆఫ్ తెలంగాణ మనకు తక్కువ అంటే ఎక్కువ రెయిన్ఫాల్ రిసీవ్ అయినాం. నార్మల్ రెయిన్ఫాల్ కూడా వచ్చేసింది. కానీ ఎక్సెస్ రెయిన్ఫాల్ లేని ప్రదేశం ఏమన్నా ఉందంటే ఓన్లీ ఆ కృష్ణా బేసిన్ సైడ్ మనకు. అదర్వైజ్ గోదావరి బేసిన్ మొత్తం కూడా మనకు వీ హ్యావ్ రిసీవ్డ్ మోర్ రెయిన్ఫాల్ 60% అండ్ అబోవ్. నెక్స్ట్. సో అందుకే ఇక్కడ మనం జిల్లాలో అవన్నీ చూసినా కానీ నార్త్ వే ఎక్కువ ఉన్నాయి. కొమరం భీం కానీ అది వెరీ హెవీ రెయిన్ఫాల్ అని అంటాం మనము ఓవరాల్గా. ఆ కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది మొన్నటి ప్రెడిక్షన్స్ ఏవైతే ఉండేనో మనకు అవన్నీ ఇవి ఆల్రెడీ యూ నో ద ఫ్యాక్ట్ నో. నెక్స్ట్. సో డీవియేషన్ లెక్క చూసుకున్నదే 60% అండ్ అబోవ్ అన్నాం కదా. బ్లూ ఉన్నాయన్నీ కూడా 60% అబోవ్ రెయిన్ఫాల్ ఆల్రెడీ మనం వీ హ్యావ్ రిసీవ్డ్. ఒకటి ఏందనంటే మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులతోటి లేదా లాస్ట్ ఇయర్ కూడా మంచి రెయిన్స్ ఉన్నందుకు మనకు సక్సెసివ్ రెయిన్స్ మంచిగా ఉన్నందుకు శాచురేషన్ అనేది ఒకటి వస్తున్నది. గ్రౌండ్ వాటర్ శాచురేషన్ అయినా లేదా ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా శాచురేషన్ అయినా అప్పుడు ఏమైతుందంటే నీళ్లు తొందరగా వచ్చేస్తాయి అన్నట్టు పడంగానే. ఎందుకంటే మీద ఆల్రెడీ తడిసి ఉన్నది కదా. పూర్తిగా ఎండిపోయినట్టు ఉంటేనేమో నీళ్ళు ఇంకా నీకు అవకాశం ఉంటుంది. అట్లనే అడవులు లేవు, మనకు అడవులని కొట్టేస్తాము. అట్లే తర్వాత పంటలు కూడా ఫాలో ల్యాండ్స్ ఇట్లా కొన్ని అవి ఎక్కువ పెరుగుతుంటాయి ఓవరాల్గా. ఇప్పుడు రైతులు కూడా అందరూ కల్టివేట్ చేయలేక నీళ్లున్నా కొంతమంది లేదా వేరే రీజన్స్ రియల్ ఎస్టేట్ రకరకాల రీజన్స్ తోటి పడవ పెడతారు, అవి చేస్తారు. సో అట్లా కూడా మనకు నీళ్లు ఫాస్ట్గా ఫ్లో అవుతాయి. నెక్స్ట్. సో ఇది నార్మల్ రెయిన్ఫాల్ అంటే ఇట్లా ఉండాలి. మీరు చూడండి ఈడ ఒక్కటి కూడా బ్లూ కలర్ లేదు. అంటే ఇట్లా ఈడ కనీసం వర్షం పడాలి. June 5th కల్లా హైదరాబాద్కి రావాలి. ఎందుకంటే మాన్సూన్స్ ఆర్ ప్రెడిక్టబుల్. ఆ డే వైజ్ కూడా చెప్తారు June 5th కల్లా హైదరాబాద్ కల్లా వర్షం రావాలి. కానీ అక్కడ మనకు ఆల్మోస్ట్ ఆల్ లేదు. ఇదంతా గ్యాప్ ఉంది. తర్వాత అక్కడ జూన్ ఎండింగ్ వరకు మనకు పికప్ అయిపోయి సడన్గా ఎక్సెస్ రెయిన్ఫాల్ అక్కడ వచ్చినాయి. మన జూలైలో 10 నుంచి లేదా 6, 7 నుంచి మొదలు పెడితే సో అవన్నీ కూడా సడన్ ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది. సో దీంతో మనకు ఈ ఫ్లడ్స్ అనేది వచ్చింది. నెక్స్ట్. సో ఇది క్యుములేటివ్ అంటే టోటల్ మనం తీసుకుంటే కూడా పీక్ అనేది ఫాస్ట్గా వచ్చేసింది. ఇది ఎట్లా అంటే ఇప్పుడు నెల జీతం రావాలంటారు, కానీ సడన్గా మీకు ఎప్పుడన్నా ఇస్తాం మీకు జీతం కానీ అని అంటే ఎట్లా నడుస్తుంది? ఆ టైపు ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది మనకు. ఆ ప్లానింగ్ పోతే ఎట్లుంటుంది? నెక్స్ట్. సో హీట్ వేవ్ ఇది ఎందుకనంటే దీని తర్వాత వచ్చేది కూడా మనం వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ అని దానికి చెప్తున్నాం. ఎందుకనంటే ఇది చాలా టిపికల్ సిచ్యువేషన్ తెలంగాణలో. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోనేమో అక్కడ కోస్టల్ ఏరియా మనకు తెలుసు, చెమటెట్లు వస్తుందో తెలుసు. గుంటూరు పోయినా అమరావతి పోయినా పూర్తిగా తడిచే వస్తాం మనం. పొద్దుగాల స్నానం చేసినాం మళ్ళీ సాయంత్రం వరకు 2-3 సార్లు స్నానం చేసినంత చెమట ఉంటుంది అదర్వైజ్ ట్రెడిషనల్గా. కానీ ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు ఈ ఎక్సెస్ రెయిన్ఫాల్ తోటి లేదా మన ఇరిగేషన్ ప్రాజెక్టులతోటి రిలేటివ్ హ్యూమిడిటీ అనేది పెరుగుతున్నది. అదర్వైజ్ టెంపరేచర్స్ కూడా యావరేజ్గా పెరిగినాయి గ్లోబల్ వార్మింగ్లో మనకు. ఇది గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ వార్మింగ్లో యావరేజ్ టెంపరేచర్స్ 2, 3, 4 డిగ్రీలు కూడా పెరిగినాయి. ఈసారి కూడా మనకు 45 డిగ్రీల దగ్గర ఈజీగా టెంపరేచర్స్ కనబడ్డాయి. ఈ మనదే కాదు ప్రపంచంలో ఇప్పుడు ఆ యూరోప్లో ఉన్న వాళ్ళు కానీ అందరు చచ్చిపోతున్నారు ఈ వేడికి. చలికి చచ్చిపోవడం కాదు, ఎండకు చచ్చిపోతుర్రాడ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫ్యాన్ కూడా ఉంటుంది. ఆఖరికి చేతికర్ర వచ్చింది వాళ్ళకు, అంటే ఉన్నమాట అది. సో ఇక్కడ 40-46 డిగ్రీస్ అనేది మామూలుగా ఉంటుంది, యావరేజ్ కండిషన్ చెప్తున్నాం మనము. సో ఇక్కడ 47 కూడా వస్తున్నది. ఏది ఈ మన జిల్లాల్లో ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్. ఇది ఇంకా డేంజర్. ఎందుకంటే ఇప్పుడు మన మెయిన్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆడున్నాయి, ఎక్కువ వర్షం కూడా ఆడబడ్డది. సో గాలి తేమ కూడా పెరుగుతుంది. సో కాబట్టి ఈ టెంపరేచర్ ప్లస్ తేమ చాలా డేంజర్ అవుతుంది. నెక్స్ట్. సో ఇది ఇక్కడ మన డీవియేషన్ హీట్ వేవ్ అని అన్నాం కదా. డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ ఈజ్ 4.5 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 6.4 అని అంటారు, లేదా 6.4 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 36 డిగ్రీలు ఉండాలంటే దాని మీద 6.4 కలుపుకోండి. దానికంటే ఎక్కువ ఉంటే అది హీట్ వేవ్ అన్నట్టు అట్లా. సో ఇది హీట్ వేవ్ అండ్ యాక్చువల్ మ్యాక్సిమం టెంపరేచర్ ఇస్ మోర్ దెన్ 45 డిగ్రీస్. ఇది డైరెక్ట్ థంబ్రూల్ లాగా 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే 100% హీట్ వేవ్ ఉన్నట్టే. అదర్వైజ్ కూడా డీవియేషన్ ఉంటే కూడా హీట్ వేవ్ అని అంటారు. నెక్స్ట్. ఇది తర్వాత 80% ఇది మాన్సూన్ వస్తుంది కదా. సో నెక్స్ట్ వెట్ బల్బ్ టెంపరేచర్. ఇది చాలా చెప్పాలి. చాలా మందికి
టెంపరేచర్ అంటే రోడ్ మీద మనం నడిచేటప్పుడు నెత్తి మీద థర్మామీటర్ ఎవరు పెట్టరు. ఇది మెటీరియలాజికల్గా ఏమని అంటారంటే, ఒకటి తెల్లది చెక్క డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో ఒక థర్మామీటర్ పెడతారు, గాలి ఒక టెంపరేచరు మెజర్ చేసేది, దాన్ని టెంపరేచర్ అంటాం మనం. గాలిది ఓకే, డైరెక్ట్ నెత్తి మీద కాదు. అందుకే డాంబర్ అరుగుతుంటుంది రోడ్ల మీద పోతే. ఎప్పుడన్నా మోటార్ సైకిల్ మీద పోయినా మనకు తెలుస్తుంటుంది వేడి ఎట్లా కొడుతుందో. ఆడ 60, 70, 100 డిగ్రీలు ఉంటుంది. ఒక కార్ మీద ఆమ్లెట్ వేసుకునేది కూడా చూస్తారు. అంటే దట్ ఈజ్ రియాలిటీ. మనం ఏంటంటే మెటీరియలాజికల్ చెప్పిర్రు 47 ఉంది కదా అని అన్ని బయట పోతే అవుట్ అవుతాం. ఇది ఫస్ట్. రెండోది ఏంది, వెట్ బల్బ్ టెంపరేచర్ అని అంటే ఏందనంటే, నెక్స్ట్ బ్యాక్, ఇది వెట్ బల్బ్ టెంపరేచర్ ఏదన్నామో ఇది బిగ్గెస్ట్ థ్రెట్ మనకు. ఏందనంటే, మీరు ఎప్పుడన్నా బాత్రూంలో వేడి నీళ్ళ స్నానం చేసేవారన్నా బయటికి వచ్చినాక మీరు రెండో వ్యక్తి లోపడిపోతే ఎట్లుంటుంది మీకు ఫీలింగు? అది వెట్ బల్బ్ టెంపరేచర్. అంటే తేమ ఎంత ఉంటుందంటే, బాత్రూంలో అప్పుడే స్నానం చేయగానే 80%, 100% తేమ ఉంటుంది ఎవరో చేసిన వాళ్ళు. మనమేమో అందులోకి లోపడిపోతాం. ఆ చేసి బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ చల్లగా అవుతారు, కానీ మనం అప్పుడే లోపడిపోతే ఎట్లుంటుంది ఉక్కపోతా. ఎగ్జాక్ట్లీ అదే వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది చెప్పడం. అంటే మాయిశ్చర్ ఎక్కువ ఉండి టెంపరేచర్ ఈవెన్ 30 డిగ్రీలు 31 డిగ్రీలు ఉన్నా కానీ మనుషులు హీట్ వేవ్కి లోనై చచ్చిపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా డేంజర్. అంటే ఇప్పుడు ఏమైంది, మనకు వర్షాలు ఎక్కువ పడ్డాయి, ఆల్రెడీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆల్రెడీ పచ్చదనం ఉంది, నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కుంటలు అన్నిట్లో నీళ్లు ఉన్నాయి. అంటే తేమ తెలంగాణలో ఎక్కువ అవుతుంది. తర్వాత దాని మీద ఈ టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. సో ఈ రెండు కలిపితే ఏమవుతుంది, మనుషులు అవుట్ అవుతారు. అంటే వరదలలో కొట్టుకుపోయేటోళ్ళని చూపెట్టడం ఇది, కానీ పండు ముసలైనా ఆ పచ్చాకు రాలినట్టు రాలితే ఏం తెలుస్తుంది, పండుకున్న లెక్కనే పోతుంటారు. ఇది అవుతుంది మనకు. నెక్స్ట్ ఆడ ఉన్నది ఎగ్జాంపుల్, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి ఒక్కసారి. ఇగో ఇక్కడ, ఇఫ్ ద ఏ టెంపరేచర్ 34 degrees centigrade and the relative humidity is 75%, the heat index is 49 degrees ఫీల్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఇది ఫీల్స్ లైక్. మీరు చూడండి ఆన్లైన్ అట్లా చూస్తే రియల్ ఫీల్ 25 degrees అనేది మొన్న తీసిన 17th రోజు హైదరాబాద్లో 23 degrees. ఇది మీరు ఆన్లైన్ వెదర్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, అక్కడ ఫీల్స్ లైక్ అనేది కూడా ఇంకొకటి రియల్ ఫీల్ అనేది ఇస్తారు. రియల్ ఫీల్ 25 degrees, మామూలు టెంపరేచర్ 23. ఎందుకంటే తేమతో కలిపి ఉంటే రియల్ ఫీల్ ఏందనేది ఇస్తారు. ఇది ఆన్లైన్లో మీరు చూస్తే తేడా తెలుస్తుంది మీకు. సో అట్లనే ఇప్పుడు 31 degrees centigrade ఉండి, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి, ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పడం. 31 degrees centigrade ఉండి రిలేటివ్ హ్యూమిడిటీ 100, అంటే అప్పుడే వర్షం పడ్డప్పుడు 31 డిగ్రీలు ఉంటే కూడా మనకు 49 డిగ్రీలు అంతా మనకి ఎఫెక్ట్ అవుతుంది బాడీకి. ఇది ఎవరు ఇమాజిన్ చేయరు ఉన్నమాట, బట్ దట్ ఈజ్ రియాలిటీ. నెక్స్ట్ ఇది ఇచ్చిరు ప్రపోర్షన్స్, ఎంత టెంపరేచర్ ఉంటే ఎంత రిలేటివ్ హ్యూమిడిటీ ఉంటే మనకు రియల్గా ఏ ఫీల్స్ లైక్ అనేది ఏడుంటుంది టెంపరేచర్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ చార్ట్. ఇది యాక్చువల్గా మనం చెప్పాల్సింది టెంపరేచర్ గురించి, అసలైన టెంపరేచర్. నెక్స్ట్, సో ఇరిగేషన్ అండ్ ఇంక్రీజ్డ్ వెట్ బల్బ్ టెంపరేచర్ అంటే మనకి ఇరిగేషన్ పొటెన్షియల్ తెలంగాణలో పెంచుకున్నాం. ఏది భూగర్భ జలాలు కానీ అటు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఓవరాల్గా మనకు పెరుగుతున్నది, మంచిదే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇరిగేషన్ ఉన్న దగ్గర జనాలు ఎక్కువ ఉంటారు, జనాలు ఉన్న దగ్గర అంటే ఇలాంటి వెట్ బల్బ్ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. సో మనుషులు కూడా ఎక్కువ మంది చచ్చిపోతారు. సింపుల్ లాజిక్. అంటే ఇరిగేషన్ తప్పని నేను అంటలేను, కానీ ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ దిస్ క్లైమేట్ చేంజ్ కాన్సిక్వెన్సెస్? అంటే ఇంత టెంపరేచర్ వినట్టు ఈ పరిస్థితి ఉంటే మరి ఏసీ రూమ్లో అయితే అందరికి ఉండయి. రిలేటివ్ హ్యూమిడిటీ తగ్గించాలని అంటే ఏసీ రూమ్ అంటే మనకు హ్యూమిడిటీ పక్కకు పోతుంది. మీరు కూడా కార్లు ఎప్పుడన్నా తెల్లగా అయితే ఏసీ వేస్తారు, వేయంగానే కార్ మళ్ళీ అద్దం క్లీన్ అవుతుందా లేదా? అట్లా మనకు మాయిశ్చర్ పోతుంది. పోయినప్పుడు మీకు ఎక్కువ సేఫ్ ఉంటారు. కానీ అంతా పూర్ పీపుల్ ఏడేపాటు చేస్తారు. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్నట్టు. ఇది ప్రపంచం మొత్తం అవుతుంది, ఓన్లీ మనకని అంటలేను. బట్ సమ్ డెవలప్మెంట్ థింగ్స్ వీ హ్యావ్ టు లుక్, అంటే చూడాలి దాని ఒక కాన్సిక్వెన్సెస్ ఏముంటాయనే దానికి కూడా మనం చూడాలి. నెక్స్ట్, ఇది మనకు క్లౌడ్ సీడింగ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంచెం నాలెడ్జ్ అవసరం కాబట్టి మనకు. ఇది పొటాషియం అయోడైడ్ కానీ సిల్వర్ అయోడైడ్ కానీ డ్రై ఐస్ అంటే చల్ల ఐస్ ఉంటుంది కదా, కార్బన్ డైఆక్సైడ్ తోటి కూడుకున్న ఐసు, లేదా కామన్ సాల్ట్ ఉప్పుని వేస్తే కూడా మనకు న్యూక్లియర్ ఫామ్ అవుతుంది. ఇదంతా కాదంటే మామూలుగా పొలన్ కానీ డస్ట్ కానీ ఇవన్నిటితో కూడా ఒక న్యూక్లియర్ ఉంటేనే మాయిశ్చరు అది బిందువుగా ఏర్పడి ఒక వర్ష బిందువులాగా కింద పడుతుంది. న్యూక్లియస్ ఏది లేకపోతే అది ఆవిరిలాగానే ఉంటుంది గాలిలో.
కాబట్టి స్పెషల్ కండిషన్స్లో మనకు వర్షాలు రావాలని ఇలాంటివి ఒకప్పుడు చేస్తుండే. అదర్వైజ్ ఈ క్లౌడ్ సీడింగ్ అనేది గవర్నమెంట్ ఇప్పుడైతే చేస్తలేదు, అది అఫీషియల్గా మనకైతే. నెక్స్ట్. సో క్లౌడ్ బస్ట్ ఇది చాలా రేర్గా అవుతుంది. ఓరోగ్రఫిక్ అంటే మన కొండలు ఉన్నప్పుడు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కొండలు లేవు మనకు తెలంగాణలో అంత పెద్దవి. బట్ అదర్వైజ్ కూడా ఇది ఏంటంటే మనకు 10 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఒక గంటలో పడితే డెఫినెట్గా అది క్లౌడ్ బస్ట్ లాంటి రెయిన్ఫాల్. సో అంత పెద్దది అయ్యిందంటే ఎప్పుడో 1908లో మనకు హిమాయత్ సాగర్ మన మూసీ వరదలు వచ్చినాయి కదా, ఆ టైంలో మనకు సాగర్లు లేవు, అప్పుడు తర్వాత కట్టిరు మనకు. ఆ మూసీ వరదలు వచ్చింది వన్ ఆఫ్ ది థింగ్స్ అని అంటారు అప్పుడు. అది రేర్గా అవుతుంది. లేదా హాట్ అండ్ కోల్డ్ విండ్స్ కలిస్తే కూడా, అంటే మాయిశ్చర్ లాడెన్ హాట్ విండ్స్ వామ్ ఎయిర్ కోల్డ్ ఎయిర్కి సడన్గా మిక్స్ అయితే కూడా అది అవుతుంది. ఈ 2-3 కండిషన్లు అయితే అది థండరు లైట్నింగ్ తోటి కనబడుతుంది. మాన్సూన్లో థండర్ లైట్నింగ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఊకనే క్లౌడ్ బస్ట్ అన్నికే. మనకేమన్నా మెరుపులు వస్తున్నాయా? ఎండాకాలంలో మెరుపులు ఉరుములు అది వేరే వస్తాయి. అది మాన్సూన్ మ్యాంగో షవర్స్ అంటారు, ప్రీ మాన్సూన్ షవర్స్ అంటారు, అది రకరకాల పేర్లు అంటారు. నెక్స్ట్. సో ఇది క్లౌడ్ బస్ట్, ఇది మీకు ఆల్రెడీ చెప్పిన. నెక్స్ట్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఐపీసీసీ రిపోర్ట్లు ఉత్తనే చేయరు, అది సైంటిస్టులు కూర్చొని 6th అసెస్మెంట్ రిపోర్ట్ అని 6వ రిపోర్ట్ల సిరీస్ అవుతుంది. ఇలా 4 మెయిన్ రిపోర్ట్లు ఉంటాయి. 5వది సింథసిస్ రిపోర్ట్ అని ఉంటుంది. ఈవెన్ మీడియా కోసం కూడా ఒక స్పెషల్ రిపోర్ట్ ఉంటుంది, ప్రజెంటేషన్స్ ఉంటాయి. అందులో ఆన్లైన్ మీరు డౌన్లోడ్ చేయొచ్చు. మామూలుగా అయితే 3000-4000 ఉంటుంది. హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ అనాలిసిస్ చేసి రిపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు 6th అసెస్మెంట్ రిపోర్టు మనకు రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ అందులో కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ అని చెప్పారు ఫస్ట్ రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడే. కోడ్ రెడ్ అని అంటే ఇంకా మనుషులు బతికేది లేదు. మనకు ఎండేంజర్డ్ లిస్ట్ ఉంటుంది కదా, లైక్ ది IUCN వాళ్ళు రెడ్ లిస్ట్ అని, అట్లా ఒక రెడ్ లిస్ట్ మనకు మనుషులకే పెట్టినట్టు. సో అలాంటిది కూడా వాళ్ళు సిగ్నల్ ఇచ్చిర్రు. అయితే 3 రిపోర్ట్లు అని అంటే బేసికల్గా ఫిజికల్ సైన్స్ బేసిస్ అనేది ఒక రిపోర్టు, ఒకటి అడాప్టేషను, దాని మీద వల్నరబిలిటీ అడాప్టేషన్ ఇంపాక్ట్స్ దాని మీద ఒక రిపోర్టు, 3వ రిపోర్ట్ మిటిగేషన్ దాని మీద, అంటే ఏ రకంగా మనం ఎమిషన్స్ తగ్గించాలి, దానికి ఏం సొల్యూషన్స్ అనే దాని మీద 3వ రిపోర్ట్ ఉంటుంది. సో ఈ రిపోర్ట్ ఆల్రెడీ వచ్చినాయి. అందులో గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఉన్నాయి. గ్లాస్గోలో ఏదో చేస్తారని అనుకుంటే ఇన్స్పైట్ ఆఫ్ రిపోర్ట్లు వచ్చినా కానీ మనోళ్ళు ఏ ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకోలేదు. ఇంకేమనంటే పుష్ చేసిరు న్యూట్రాలిటీ, కార్బన్ న్యూట్రాలిటీ కానీ, లేకపోతే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మేము లిమిట్ చేసుకుంటాం మన టెంపరేచర్ గ్లోబల్ వార్మింగ్ అన్న కానీ, ప్యారిస్ అకార్డ్ కానీ, ప్యారిస్ ఒప్పందం అది చాలా ముఖ్యమైనది, అన్ని దేశాలు అనుకున్నారు. కానీ ఏడ చేస్తున్నారు, ముందే కరోనా ముందడ పెట్టుకొని ఇంకా ఇలాంటివి డెసిషన్స్, లేదా మనం సోలార్ మిషన్లో మనమే ముందటున్నాం, ఇండియా ఆల్రెడీ అది డిక్లేర్ కూడా చేసినాం. మరి అవన్నీ కనబడాలి కదా. ఇప్పుడైతే కోలు ఇంకా దోతూనే ఉన్నాం. కోలు అది ఎప్పుడుదో ఉన్నది రాక్షస బొగ్గు, అది దాపెట్టుకొని దాన్ని దోవుకుంటా వాడుకుంటా పోతే ఎట్లయితుంది? థర్మల్ పవర్ ప్లాంట్లు కావాలి, డెవలప్మెంట్ కావాలి అంటే వీఆర్ కాంట్రిబ్యూటింగ్, విల్ నాట్ హ్యావ్ ఎ సే, విల్ నాట్ హ్యావ్ ఎ లీడర్షిప్ ఆల్సో, ఒకవేళ మనం డెసిషన్ తీసుకోకపోతే. అండ్ గ్లోబల్కి చాలా ఇంపార్టెంట్ విషయము. అండ్ ఆల్ గవర్నమెంట్ షుడ్ కమ్ టుగెదర్ టు టేక్ డెసిషన్స్ అర్జెంట్లీ. అదర్వైజ్ ఇప్పుడు యూరోప్లో కూడా అది అవుతున్నది మనకు, గ్లోబల్ వార్మింగ్ తోటి వాళ్ళకి హీట్ వేవ్ నడుస్తుంది. నెక్స్ట్. సో ఇది మిషన్లలోనే అన్నది ఎందుకంటే వేర్ వీఆర్ ల్యాకింగ్ అంటే ఫస్ట్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్. మనం ఆల్రెడీ ఎనర్జీ ఎఫిషియన్సీ, సస్టైనబుల్ హ్యాబిటేట్, సోలార్ మిషన్, వాటర్ మిషన్, ఇవన్నీ కూడా మిషన్స్ పెట్టుకున్నాం. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఎక్స్పర్టీస్ ఉన్న తెలంగాణలో వీళ్ళతోటి సంప్రదింపులు చేయకుండా ఏదో గాలికి మాటలు చెప్పడము ఈ తెలంగాణ ప్రభుత్వము చేయకుండా మనం ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఎఫర్ట్స్ చేస్తున్నాము. మనకి ఇంకా సీనియర్ ఎక్స్పర్ట్ ఉన్నారు, వారు ఆఫ్రికా, భారతదేశంలో అయితే ఎప్పుడో 30-40 ఏళ్ళ నుంచి వారు ఈ విషయాల మీద పనిచేస్తున్నారు. ఆఫ్రికాలో కూడా పలు దేశాల్లో ఆయన పనిచేస్తున్నారు. డాక్టర్ సుబ్బారావు గారు, వారు మాట్లాడినాక మేము మాట్లాడతాం. అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఏదైతే ఉపద్రవం ప్రపంచం యావత్తు వస్తుందో దాని గురించి చాలా తక్కువగా మన దేశంలో మాట్లాడుకుంటున్నాం. అది ఏ విధంగా ప్రతి వ్యక్తిని, ప్రతి సమాజాన్ని, ప్రతి ప్రాంతాన్ని అది అతలాకుతలం చేస్తుంది అన్న దాన్ని మనం చాలా విస్మరించాము. ఈరోజు ఈ పత్రికా మిత్రులతో సమావేశం ఏమిటి అని అంటే, మీ ద్వారా ఈ సమాచారాన్ని మేము సమాజంలో నలుమూలలకి తీసుకెళ్దామన్న ఒక ప్రయాసం.
గత 10 ఏళ్ళుగా 10 రోజులుగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఒకసారి కుంభవృష్టి, అతి కుంభవృష్టి, యావరేజ్గా 1 సెంటీమీటర్ వర్షం 10 రోజులు పడింది, కొద్దిగానో ఎక్కువగానో. మరి ఈ వర్షాలు పడ్డాయి అని అంటే ఎందుకు పడుతున్నాయి? ఈరోజు మనం అందరం కూర్చొని వర్షాలు పడ్డాయి, ఎవడో కొట్టుకుపోతున్నాడు, మిత్రుడు సాయి భాస్కర్ రెడ్డి చెప్తున్నాడు. ఎందుకు అని అంటే అవి కెమెరాల్లో మన యూట్యూబ్లకి బాగా పనికొస్తాయి క్యాప్చర్ చేయడానికి. అవునా? నాకు ఆశ్చర్యం ఏమైంది అని అంటే ఫిబ్రవరి ఆఖరి వారంలో ఈ రాష్ట్రంలో 40 డిగ్రీల టెంపరేచర్కి వెళ్ళింది. దేశం మొత్తం టెంపరేచర్ పెరిగింది. అంటే మే ఆఖరి వారంలో వచ్చే టెంపరేచర్ ఫిబ్రవరి ఆఖరి వారానికి వచ్చింది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే సుమారుగా 4 నెలల పాటు హీట్ వేవ్ దేశం మొత్తాన్ని కబళించి వేసింది. మరి వేసినప్పుడు ఎవరో ఒకళ్ళు రాసినారు, ఎవడో ఒకడు నీళ్లు లేక చచ్చినాడు, ఎంతమంది డీహైడ్రేటెడ్ చచ్చినాడు, అసలు ఎక్కడ కూడా అసలు వార్తలు రాలేదు. అది శోచనీయం. పత్రికా వార్తలు వేరేలేండి, అసలు మన ప్రజానాయకులే మాట్లాడలేదు, మన శాస్త్రవేత్తలు కూడా మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో కనీసం 14 యూనివర్సిటీస్ ఉన్నాయి. అవి ఎందుకున్నాయో కూడా నాకు అర్థం కాదు. వేడిమి పెరిగితే భూమిపైనున్న తేమ, నీరు ఆవిరవుతుంది. ఇది చిన్నప్పుడు 3వ క్లాస్లో చెప్పినారు. 6వ క్లాస్కి వచ్చేటప్పటికి ఆవిరి అయిన నీరు వర్ష రూపంలో మళ్ళీ వస్తుంది అని చెప్పినారా లేదా? మరి ఆ జలచక్రం ఈ ఏడాది పెరిగిన వేడిమికి మరి మన వర్షాకాలం మీద ప్రభావం ఉంటుందా ఉండదా అని ఇంత ఇంజనీర్లు, స్టేట్ హ్యాజ్ ఎ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తున్నాయి? ఇంపాక్ట్ ఉంటుంది కదా. దానికి మనం ఏమన్నా ప్రిపేర్డ్ అయినామా? కాలేదు. వర్షాలు పడతాయి, రిజర్వాయర్లు నిండుతాయి. మన ఇంజనీర్లకు ఏమిటి అని అంటే గోతికాడు నక్కలాగా ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరనే కూర్చుంటారు. నీళ్ళు వస్తున్నాయి, పోతున్నాయి, గేట్ ఎత్తుదామా దింపుదామా, ఎత్తుదామా దింపుదామా, ఇంతే. ఎత్తిన గేటు మూసే స్వామర్థం లేని ఇంజనీర్లు మన రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడే కాదు, 1958లో కడెం ప్రాజెక్ట్ వచ్చింది. అప్పుడు మరి క్లౌడ్ బస్ట్లు ఉన్నాయా? 1995లో వర్షం పడ్డప్పుడు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తేస్తే ముయ్యలేకపోయినారు. కడెం ప్రాజెక్టులో చుక్క నీరు నిలవకుండా లేచిపోయింది. సో ఈ క్లైమేట్ చేంజ్ అన్నది ముఖ్యంగా ఎందుకో మాట్లాడుతున్నామంటే గత 10 రోజులుగా ఒక వార్తను పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు జుట్టు బిక్కుంటున్నారు, గూగుల్ దవ్వేస్తున్నారు. అవునా? క్లౌడ్ బస్ట్ అంటే ఏంది, క్లౌడ్ బస్ట్ అంటే ఏంది అనేది. భూమి మీద ఏం జరుగుతున్నది లేదు కానీ పైన ఏం జరుగుతున్నది అన్న దాని మీద అంత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇది నాకేమనిపించిందంటే ఒక హాస్యాస్పదం, ఒక జోక్ అన్నమాట. మా చిన్నతనంలో సంక్రాంతి వస్తే మేము ఎక్కువ ఆకాశం వైపు చూసేవాళ్ళం. కింద గొయ్యి ఉందా లేదా అన్నది పడిపోయిన వాళ్ళు, కాళ్ళు ఎరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలుసా? పతంగుల పెంచి అవుతూ ఉంటుంది, ఏది పోతుంది అని. క్లౌడ్ బస్ట్లో కూడా ఇదే అయింది. ఇప్పుడు ప్రతోడు క్లౌడ్ బస్ట్ అంటున్నారు. క్లైమేట్ చేంజ్ అసలు మూల కారణం, వాతావరణ మార్పులు మూల కారణం. నేను చెప్తాను, అసలు తెలంగాణలో వాతావరణ పరిస్థితులు చాలా భిన్నమైనవి. దాని గురించి ఎవడూ పట్టించుకోలేదు. ఏటూరు నాగారం దగ్గర కొన్ని మొక్కలు, ప్లాంట్ స్పీసీస్, దే ఇండికేట్ ద రెయిన్ఫాల్ ఆఫ్ ద ఏరియా. ఏటూరు నాగారం దగ్గర మనకి కేన్, న్యాచురల్ కేన్ ఫార్మేషన్ ఉంటుంది. ఎవళ్ళన్నా ఇది మన కాన్వెంట్ స్కూల్స్లో చదివితే ఆ ఫాదర్ల దగ్గర ఎప్పుడు పెద్ద కేన్ బెత్తం ఉంటుంది కొట్టడానికి. కేన్ కుర్చీలు హైదరాబాద్లో దొరుకుతాయి. కేన్ 1200 మిల్లీమీటర్ల వర్షానికే పెరుగుతుంది. అది కేన్ నార్త్ ఈస్ట్ ఇండియాలోనే పెరుగుతుంది. మరి ఏటూరు నాగారంలో ఎట్లా పుట్టింది? అది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది న్యాచురల్ హ్యాబిటాట్.
మరి ఈ విషయాలు వేటిని ఏటూరు నాగారం దగ్గర నుంచి మీరు మొదలెట్టుకుంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మనకి కోల్బెల్ట్, అది జురాసిక్ పార్క్ రాక్ ఫార్మేషన్, మరి అది వేరే వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడ్డది. వీటి గురించి మనం ఏది ఆలోచన చేయడం లేదు. ఉత్తర ఆంధ్ర ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, పార్ట్లీ వరంగల్. ఆదిలాబాద్ హయ్యెస్ట్ 1000 నుంచి 1200 మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ ఎప్పుడూ పడుతుంది. మనం ఎలా అయితే దక్షిణ ఆంధ్ర మన తెలంగాణకు వస్తూ ఉంటామో వర్షపాతం తగ్గుతూ వస్తుంది. కానీ ఇందాక మిత్రుడు సాయి భాస్కర్ చూపించిన దాంట్లో దక్షిణ తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ 90% వర్షాలు పడ్డాయి. మరి ఈ వర్షాలు పడతాయి ఎక్కువగా అని 20 ఏళ్లుగా ఐపీసీసీ రిపోర్ట్ ఉంది. ముఖ్యమంత్రి గారు ఆయన మొట్టమొదటిగా అంటే 2015 ఆ 2016లో ఆయన ఒక మాట అన్నారు, మనము తెలంగాణలో ఉన్న రిజర్వాయర్స్ అన్నింటినీ రివ్యూ చేద్దామని. నేను చాలా సంతోషించిన. రివ్యూ అంటే క్లైమేట్ చేంజ్కి అనుగుణంగా రివ్యూ చేస్తారేమో అని. ఎందుకంటే వచ్చే వర్షాలని మనం ఎలా నిల్వ చేసుకోగలుగుతాము అన్నది. కానీ మన ఇంజనీర్లు ఏంటి తెలుసా, రెయిన్ గో అవే అనే పాటకు నేర్చుకున్నారు వీళ్ళు. వానా వానా వల్లప్ప అన్నది వీళ్ళు చదవలే, కాన్వెంట్ స్కూల్ ఇంజనీర్లు. రెయిన్ గో అవే. అందుకే చూడండి, హైదరాబాద్లో 40 చెరువులకు గండిగొట్టి పెట్టింది ప్రభుత్వం, ఎవ్వరూ అడగడం లేదు. మీరు దిగువ మూసీలో ఉన్న వాళ్ళందరూ మునిగి సస్తున్నారు. ఉన్న నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని క్లైమేట్ చేంజ్ ఒక ఛాలెంజ్గా ఇచ్చింది నాయకులకి. మిత్రుడు సాయి భాస్కర్ ఏమన్నాడంటే ఒక అవకాశాన్ని ఇచ్చింది అన్నాడు. కనుక అసలు ఈ రోజు దాకా క్లైమేట్ చేంజ్లో వస్తున్నప్పుడు మార్పుల వల్ల అధిక వర్షాలు కరువు ప్రాంతాల్లో వస్తాయి అన్నది 20 ఏళ్ల నుంచి చెప్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రిజర్వాయర్స్ని రివ్యూ చేయమన్నారు. ఈ రోజు దాకా బ్యాథమెట్రిక్ స్టడీస్ అంటే డ్యామ్ రిజర్వాయర్ ఎంత పూడిపోయింది, ఎంత నీటి సామర్థ్యం నిల్వ చేసుకునేది తగ్గింది అన్న స్టడీ గురించి జరిగిందా? మొన్నటికి మొన్న ఇంజనీర్లు ఏమన్నారంటే ఇంకో 4 గేట్లు పెడదామా అన్నడే. కానీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? పరివాహిక ప్రాంతం నుంచి వస్తాయి. వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు పరివాహిక ప్రాంతంలో నీరు పడి అది వరద రూపంలో రిజర్వాయర్కి వస్తుంది. ఈ ఈక్వేషన్లో ఈ మూడింటిని చదవాల్సిన అవసరం ఉంది కదా. ఇవేవీ లేకుండా ఇది ఎట్లా ఉందంటే గుడ్డోళ్ళు పోయి ఏనుగులు చూసినట్టు ఏనుగంటే ఏమున్నా తోకనే అంటాడు ఒకడేమంటాడు పెద్ద లావుగా ఉంటుంది స్తంభంలాగా అంటాడు. అంతేగాని రిజర్వాయర్ గేట్లు కడదామా అని ఒకడు, పైన ఇంకొక రిజర్వాయర్ కడదామా అని ఇంకొకడు. అంటే కొత్త ప్రాజెక్టులు, కొత్త కాంట్రాక్టర్లు, కొత్త పైసలు, కొత్త కిక్ బ్యాక్లే తప్పితే ఉన్న వాటిని బాగుపరుచుకుందామన్న ఆలోచనలో లేరు. వాతావరణ మార్పుల్లో ముఖ్యంగా కావాల్సింది ఏముంది అని అంటే నాలెడ్జ్ ఎక్స్చేంజ్. మన దేశం, నేను గత 40 ఏళ్ల నుంచి చెప్తున్నా, వీఆర్ ఆల్ సఫరింగ్ ఫ్రమ్ రిసోర్స్ ఇల్లిటరసీ. నిరక్షరాస్యత మన వనరులపైన మనకున్నది. మన నాయకులకైతే ఇక అడగద్దు. నాయకులకు అసలు మొట్టమొదటి పరీక్ష ఏం పెట్టాలి తెలుసా? వాడు అసలు నామినేషన్ వేస్తున్నప్పుడు నీ కాన్స్టిట్యుయెన్సీలో, నువ్వు నిలబడుతున్న కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని గండిపడ్డాయి అన్నది ముందు ఇయ్యాలి వాడు. వాతావరణం అన్నది మనకి 3వ క్లాసులోనే ఉండేది, ఇప్పుడు తీసేసినారేమో. రాముడు సోముడు బాలుడు మంచోడు చెడ్డోడు, వీడు స్నానం చేస్తాడు వాడు స్నానం చేయడానికి. వెంటిలేషన్ గురించి ఇరువైపులా ఇంటికి కిటికీలు ఉండాలి, గాలి రావాలి వెళ్ళాలి, లైట్ రావాలి అన్నది. అవునా? లోకల్ ఎన్వైరన్మెంట్, లోకల్ పర్యావరణ పరిస్థితులు లోకల్ భూ వినియోగం వల్ల మారుతుంది. అది కుదరదు. ఇంకా ఈరోజు మనం చూసుకోవాల్సింది ఏమి అని అంటే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, వాటి ప్రభావాలు మనం ప్రజలకు ఏ విధంగా తెలియజేయగలుగుతాము, నాయకులను ఏ విధంగా సెన్సిటైజ్ చేయగలుగుతాము,
అన్నది చాలా ముఖ్యం. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పత్రికా విలేకరులకి నా నమస్కారం. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రధానమైన ఉద్దేశం ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఒక సివియారిటీ, ఒక ఒక ఇబ్బంది, ఒక పర్యావరణపరమైన తీవ్ర పరిస్థితి తలెత్తినప్పుడు పాలకులు ఎట్లా ఉన్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఏ అంశాలతోటి విషయాల్ని దాటవేస్తున్నారు, ఇట్లాంటి పరిస్థితుల్లో వాస్తవికమైన పరిస్థితి ఏంటి, క్లైమేట్ చేంజ్ అనేది ఎన్ని వార్నింగ్లు వచ్చినాయి, ఎంత చర్చ జరుగుతుంది అంతర్జాతీయంగా, ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని దాటేసి మనం ఊహలు, ఆధారరహితమైన అంశాలను మాట్లాడే పరిస్థితి వచ్చింది. అది కాదు. ఈవెన్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 51, ఇట్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ సిటిజన్స్ టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్మెంట్. ఆధార సహితంగా మాట్లాడాలి ఏది మాట్లాడినా. ఇవాళ క్లౌడ్ బర్స్ట్ అనో లేకుంటే విదేశీ హస్తం అనో ఈ సమస్య వచ్చిందని, సమస్య తీవ్రతని, ఈ సమస్యకు మూల కారణమైన క్లైమేట్ చేంజ్, ఆ క్లైమేట్ చేంజ్కి ప్రభుత్వాలు అటెన్షన్ పే చేయడం కానీ, దాన్ని సన్నద్ధత కానీ, దాన్ని ఎదుర్కొనే సన్నద్ధత కానీ, దానికి సిద్ధం కాకపోవడం అనేది సమంజసం కాదు. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రజలు. కనుక ప్రజలకు ఒక అవగాహన కలగాలి అనే ఉద్దేశంతో మేము కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తరఫున ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మేము ఇంకొక ఆఫర్ కూడా ఏం ప్రతిపాదిస్తున్నామంటే, రాజకీయ నాయకులకి, అఫీషియల్స్, ఎగ్జిక్యూటివ్స్కి, మీడియా పర్సనాలిటీస్కి కూడా మేము ఒక షార్ట్ కోర్స్ ఆఫ్ 2 days or 3 days, వాట్ ఈజ్ క్లైమేట్ చేంజ్, వాట్ ఈజ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ అస్, మన మీద ఏ ప్రభావం, వాతావరణ మార్పు ఏంటి, అది మన మీద చూసే ప్రభావం ఏంటి, దీనికి ప్రభుత్వాలు, పౌర వ్యవస్థ ఎట్లా సన్నద్ధం కావాలి అనే ఈ 3 ఆస్పెక్ట్స్ మీద మేము 3-4 days ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అది మేము ఓపెన్ ఆఫర్, వీఆర్ గోయింగ్ టు రైట్ లెటర్స్ టు ద గవర్నమెంట్, సీఎం గారికి, అట్లాగే అన్ని మీడియా సంస్థల యజమానులకు కూడా మేము రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి మీ రిపోర్టర్లను పంపించండి. ఎందుకంటే ఇఫ్ యూ గెట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఓవర్ ద ఇష్యూ అండ్ ఇట్స్ సివియారిటీ, దట్ కంటెంట్ విల్ ప్రాపర్లీ గో ఇన్ టు ద పబ్లిక్ డొమైన్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. ప్రజల్ని అవగాహన కలిగించడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవి వాస్తవాలు. ఇంత పెద్ద సమస్య, ఇంత జటిలమైన సమస్య, అనేక అంశాలతో కూడుకొని ఉన్నది. ఇది ఒక్క పూటలో కోడ్ బర్స్ట్ వల్ల ఇట్లా అయింది, లేకుంటే విదేశీ హస్తం వల్ల ఇట్లా జరిగింది అని మనం దాటవేసే పరిస్థితి లేదు. సమస్య అనేక అంశాలతో ముడిపడి ఉంది కనుక దీనికి ప్రాపర్ అటెన్షన్ పే చేయడము, దాన్ని పరిష్కరించడము, దాన్ని రెసిలియన్స్ అంటారు, దానికి ప్రిపేర్డ్నెస్, ఎట్లా మిటిగేషన్ అంటారు, అడాప్టేషన్ అంటారు, ఈ టెర్మినాలజీ ఉంది. దానికి ప్రభుత్వాలు చాలా చేయాల్సి ఉంటుంది. ప్రజా వ్యవస్థ సహకారంతో ఇవన్నీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ అప్పీల్ చేయడానికే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాము. ఫర్ యువర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద పర్పస్ అండ్ మోటో బిహైండ్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పడానికి నేను ఈ సమయాన్ని వినియోగించుకున్నా. ఇప్పుడు పెద్దలు నరసింహారెడ్డి గారు, పాలసీ ఎక్స్పర్ట్, తను మాట్లాడుతారు. ఇప్పుడు ఈ 10 రోజులు జరిగింది, అంతకుముందు హీట్ వేవ్, ఇవన్నిటి నేపథ్యంలో తెలంగాణలో ఒక శాస్త్రీయ సమీక్ష ప్రభుత్వం చేపట్టాలని మేము కోరుతున్నాం. శాస్త్రం ఆధారంగా నిపుణులతోటి ఒక బహిరంగ సంప్రదింపుల ప్రక్రియ, సమీక్ష ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయంగా యాక్చువల్లీ మొన్న ముఖ్యమంత్రి చెప్పిన దానికి స్పందన కూడా సరిగా లేదు, ప్రతిపక్షాల స్పందన కూడా శాస్త్రీయంగా లేదు వాళ్ళది కూడా. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, వీళ్ళకి అవగాహన లోపం స్పష్టంగా ఉంది. వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కొరకే మాట్లాడుతున్నారు. అందుకే మేము కోరేది ప్రజల సంరక్షణ కొరకు, ప్రజలను ఒక సుస్థిర అభివృద్ధి వైపు తీసుకెళ్లాలంటే మళ్ళీ మన తెలంగాణ ప్రజలు ఇట్లాంటి బాధలు పడకూడదంటే తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదట చేయాల్సింది ఈరోజు జరుగుతున్న పరిణామాల మీద ఒక శాస్త్రీయ సమీక్ష చేయాలి. ఎందుకంటే ఈ విపరీత పరిణామాలు, ఈరోజు మనం ఇల్లు కూలిపోయింది, నివాసం నుంచి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, ఇవన్నీ కాదు, ఇంకా ముందు ఆహార భద్రత మీద వస్తుంది.
మనం ఆహార ఉత్పత్తి ఇప్పుడు ఈ సంవత్సరమే మనం దాదాపు 20-30% ఆహారం కోల్పోయినాం. వరి వేసిన ప్రాంతాలు, పత్తి వ్యవసాయం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఇన్ఫ్లేషన్ తోటి, ద్రవ్యోల్బణంతో ధరలు పెరిగి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఆహారం లేమితోటి బాధపడుతున్న పరిస్థితులలో ఇప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల వరదలు వచ్చి పని దొరకక, పని లేక ఆహారం దొరకని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ పరిణామాలు ఇంతటితోటి ఆగలేదు. కేవలం ఒక హెలికాప్టర్ మీదనో ఒకసారి పోయి 1000 కోట్లు ఇస్తా అంటే సరిపోదు. ఇది సంపూర్ణమైన స్పందన ప్రభుత్వం నుంచి రావాల్సిందే. శాసనసభ ఇవి లోతుగా విశ్లేషణ చేయాల్సిందే, చర్చించాల్సిందే, సమగ్రమైన చర్యలు తీసుకోవాల్సిందే. మనకి ఇక్కడ ఎక్కడి నుంచో మనం తీసుకురావాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే నిపుణులు ఉన్నారు. మనం ఇక్కడే 2-3 చూసాము. ఇంకా మన సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరితోటి కలిసి తెలంగాణ ప్రభుత్వము సమీక్ష చేయండి. మీరు ప్రజల కొరకైతే, రైతు ప్రభుత్వం అయితే మీరు ఈ సమీక్ష చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. చేయకుంటే మాత్రము రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన స్పందన ఇస్తారు. కానీ ఈలోపు అనేక ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. అనేక మంది ఇంకా తీవ్రమైన ఇబ్బందులు, అనేక కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. కాబట్టి మేము ఒక సిన్సియర్ అప్పీల్ చేస్తున్నాం. ఇట్లాంటి షార్ట్ టర్మ్ రాజకీయ చర్చలు మీడియాకు కూడా వద్దు. మీరు దీర్ఘ చర్చ పెట్టండి. మేము గత 6 నెలలుగా చాలా వ్యాసాలు కూడా రాస్తున్నాను. ఏమొస్తుంది, ఏం రాబోతుంది, ఏమవుతుందని. కాబట్టి మీరు ఇంకా, మేమే కాదు, తెలంగాణలో ఇంకా వేరే సంస్థలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. ఎక్కడికక్కడ మనం ఈ ప్రశ్న మీద ఇది ప్రశ్నార్థకమవుతుంది అందరిది, మీడియాతో సహా. మనం ఒక మీడియా విలేకరి ప్రాణాలు కోల్పోయిండు రిపోర్టింగ్ ఇవ్వడంలో. కానీ అనేక మీడియా వ్యక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు, మనము చూస్తున్నాం. కాబట్టి ఇది మీకు అతీతం కాదు, రాజకీయ నాయకులకు అతీతం కాదు, మనకెవ్వరికి అతీతం కాదు. మనమందరము ఈ నష్టాలను, ఈ కష్టాలను ఎదుర్కోబోతున్నాం. ఇంకా పెరగబోతుంది. ప్రభుత్వం స్పందించకుంటే, ప్రభుత్వ పరంగా స్పందించకుంటే ఈ కష్టాలు పెరుగుతాయి. కాబట్టి మీకు అప్పీల్ ఏంటంటే, లెటస్ హ్యావ్ ఒక మంచి వాతావరణంలో చర్చ చేసి, సంప్రదింపులు చేసి, తెలంగాణకు ఇట్లాంటి విపత్తులు వస్తాయి, రాకుండా ఉండవు. వచ్చినప్పుడు మనం ఎట్లా స్పందించాలనేది కూడా మనము ముందస్తు ప్రణాళిక తయారు చేసుకున్నాము. ఆ దిశగా పయనిద్దాము. ఇక ఎవరికన్నా ప్రశ్నలు ఉంటే వీ క్యాన్ ఆన్సర్. చిన్నవి కానీ పెద్దవి కానీ డౌట్లు ఉన్నా కూడా. లేదు మీ స్పందన యాజ్ ఏ ఇండివిజువల్, మీరు యాజ్ ఏ వ్యక్తిగా మీకేమైనా స్పందన ఉన్నా చెప్పండి. మీరు రిపోర్ట్ చేసినా చేయకున్నా అది ఇష్యూ కాదు. బికాజ్ మీ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడున్న 30 మందో 15 మందో ఇప్పటి నుంచి నిరంతరంగా మీరు ఒక్కొక్క సెంటర్ కావాలి ఇట్లాంటి ఐడియాస్ని రేడియేట్ చేయడానికి. సో ఐ అపీల్ టు యూ, మీరు ప్రశ్నలు అడగవచ్చు, తర్వాత స్పందన కూడా ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి గారు తెలుసో తెలియకో వరదలకు కారణం ఆయన ఒక చెప్పిండు. అది కూడా అనుమానం అన్నాడు. నేను అంటున్న దాన్ని తీసుకొని వరదల కారణము ప్రభుత్వము ఒక సీరియస్గా సమీక్ష చేయమంటున్నాం. సరే, ఆయన ఆ రోజు ఏదో మీటింగ్లో ఒక ఫ్లోలో ఒక మాట అన్నాడు, సమీక్ష చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ సమీక్ష ఎందుకు అంటే, ఎన్నడూ లేనిది గోదావరి ప్రాంతంలో గత 3 ఏళ్ళ నుంచి వరదలు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం తీవ్రమైంది. ఇంకో నెలలో ఇంకా తీవ్రంగా రావచ్చు. నో వన్ కెన్ రూల్ అవుట్. మనం ఇప్పుడు ప్రాణహిత పెన్గంగా, వెయిన్గంగాలో వర్షం పడింది కాబట్టి మనకి ఇక్కడ వచ్చిందంటున్నాం.
ఇది మళ్ళీ ఇంకో 15 రోజుల్లో మళ్ళీ రిపీట్ కావచ్చు, పెరగవచ్చు. ఇందాక సాయి భాస్కర్ గారు చెప్పారు కదా, ఎరాటిక్ రెయిన్ఫాల్ 60% మన మొత్తం మాన్సూన్ అంటే మొత్తము ఈ వర్షాకాలంలో పడే వర్షము 60% ఇప్పటికే పడింది. కొన్ని చోట్ల 100-150% కూడా పడింది. అంటే వర్షపాతము ఇంకా పడదని చెప్పలేము, ఎవరు చెప్పలేరు. క్లైమేట్ ఎర్రాటిక్ రెయిన్ఫాల్ ఉంది, హ్యూమిడిటీ పెరిగింది, తేమ శాతము గాలిలో తేమ పెరిగింది. సో ఈ మనము అడవులు తీసేసినాము. మీకు ఉత్తర తెలంగాణలో 20 ఏళ్ళ కిందట ఉన్న అడవులు ఈరోజు లేవు. మహారాష్ట్రలో గడ్చిరోలి కానీ చంద్రపూర్ కానీ ఈ జిల్లాలన్నీ కూడా దట్టమైన అడవులు ఉండేవి. సో ఇక్కడ ఎక్కడ అడవులు అప్పుడు ఉన్నంత శాతం లేవు, ఇప్పుడు కేవలం 10% ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే వర్షం